శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఈ వారం గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది కంప్లీట్గా జాతకుడికి శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంది. మీకు ఎటువంటి కోర్టు సమస్యలున్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కంప్లీట్గా బయటపడడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు ఒక పోటీ పరీక్ష రాసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కంప్లీట్గా మీరు విజయం సాధించే అవకాశం ఉన్నది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు ఈ వారం రావడం జరుగుతూ ఉంది. అయితే సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అంటే సప్తమ స్థానంలో బుధుడు వక్రగమనం పొంది భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఒక విధంగా మిథున రాశి, ఒక విధంగా ఇది ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం సప్తమ స్థానంలో ఏర్పడింది. ఇది మీ జీవిత భాగస్వామికి అనుకూలించే అవకాశం ఉంది. అంటే మీ యొక్క భర్త లేదా భార్యకి విదేశ అవకాశం రావడం కానీ, వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొద్ది రోజుల పాటు భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అది వృత్తిపరంగా బిజీగా ఉండడం వల్ల అవ్వచ్చు, ఏదైనా మొత్తం మీద కొంత ఎడబాటు ఈ రాశి వారికి ఈ వారంలో ఉండే అవకాశం ఉన్నది. ప్రధానంగా వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఒకేసారి 2-3 సంబంధాలు రావడం వల్ల ఏది సరిగ్గా క్లారిటీగా నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు. కంప్లీట్గా విద్యార్థులకి విదేశ అవకాశాలు కానీ, మంచి కాలేజీలో సీటు కానీ రావడం జరిగే అవకాశం ఉంది. వీరిలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు అన్నది ఈ వారం అన్నది రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి 6వ స్థానం అన్నది ఈ విజయస్థానం. అక్కడ కుజుడు కంప్లీట్గా మీ టాలెంట్ను బట్టి, మీ అర్హతను బట్టి విజయం అన్నది రావడం జరుగుతుంది. సప్తమ స్థానం అన్నది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పార్ట్నర్స్ యొక్క స్థానం. సో ఇక్కడ బుధుడు వక్రగమనంలో ఉండడం వల్ల మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మరి ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరితో అన్నా పరిచయం పెంచుకునేటప్పుడు కానీ, స్నేహం చేసుకునేటప్పుడు కానీ, ఈవెన్ మీకు పెళ్లి సంబంధం రూపంలో ఒక వివాహ సంబంధం వచ్చినా కూడా ఆ విషయంలో స్త్రీలు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితో అన్నా మీ జీవితాన్ని పంచుకోవాలని అనుకునే ముందు కంప్లీట్గా ఈసారి మీరు 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేని పక్షంలో స్త్రీలు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి వక్ర బుధుడుతో పాటుగా ఈ శుక్రుడు, అంటే మీకు లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 9వ స్థానంలో కేతుగ్రహంతో కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా స్త్రీలకైతే మంచి అవకాశాలు వస్తుంటాయి, విదేశ అవకాశాలు వస్తుంటాయి, ఉద్యోగపరంగా మంచి హోదా పెరుగుతుంది. కానీ ఏదో విధంగా ఇతరుల చేతిలో మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కామన్గా మాత్రం పర్సనల్ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా అష్టమ స్థానంలో గురువు మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన కలుగుతుంది. ముఖ్యంగా మీకు గృహ నిర్మాణ విషయంలో ఎంతకాలంగానో మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అన్న విషయం కానీ, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి మీ చేతికి రావాలనే మీ ఆలోచన ఈ అక్టోబర్ నెలాఖరు లోపల ఈ ధనుసు రాశి వారు సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో గృహం మారడం, అంటే ప్రస్తుతం ఉన్న ఇంట్లో నుంచి వేరొక మంచి గృహంలోకి మారే అవకాశం కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో శని భగవానుడు, చతుర్థాధిపతి గురువు వీక్షించడం, ఇవన్నీ ఈ రాశి వారికి మీ సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారం, అంటే 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కంప్లీట్గా మీరు ఇటువంటి పెద్ద సంకల్పం, ఇంటి నిర్మాణం కానీ, ఇల్లు కొనుక్కోవడం విషయంలో ఆర్థిక పరమైన సహకారం కూడా మీకు చాలా వరకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇదంతా కూడా మీరు ఒంటరి పోరాటంతో, ఎవరి తోడు లేకుండా మీరు ఒక్కరు మాత్రమే సాధించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, అంటే గ్రహాలన్నీ కూడా 3వ స్థానం నుంచి 9వ స్థానం మధ్య ఉండిపోవడం జరిగింది. అంటే 3లో రాహు పూర్తి సక్సెస్ని ఇస్తూ ఉంటాడు. మీ యొక్క ప్రయత్నానికి పెద్ద వాళ్ళ సహకారం లభిస్తూ ఉంటుంది. అయితే 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల
కొంతవరకు సొంత వాళ్ళే విభేదించడం, మీకు సహకరించకపోవడం, మీ కార్యక్రమాల మధ్యలో ఆగిపోవడం, ఎంతసేపు ఆధ్యాత్మిక చింతన, మన పనులు కాకుండా ఇతరుల పనుల మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఈ రాశివారు కంప్లీట్గా సూర్య భగవాన్ని ప్రతిరోజు ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట, అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేము అనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి, మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.